హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టార్టింగ్ ప్రేయర్. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిం వినానతోస్మి. హ్యాండ్స్ రబ్ చేసి ఐస్ మీద, చిక్స్ మీద పెట్టాలి. తర్వాత ప్రాణాయామం. అనులోమ విలోమ ప్రాణాయామం. అలాగే లెఫ్ట్ నాస్ట్రల్ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రల్తో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. నాడీ శోధన. లెఫ్ట్ నాస్ట్రల్తో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. అలాగే రైట్ నాస్ట్రల్తో లెఫ్ట్ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రల్తో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. ఇలా 20 టైమ్స్ అయినా చేయాలి. యోగా చేసే ముందు ప్రాణాయామం కానీ, ఇలా నాడీ శోధన కానీ, లేక అనులోమ విలోమ చేయటం వలన ఏకాగ్రతగా చేయగలుగుతాము. మనసు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఓంకారాన్ని 3 సార్లు పఠించాలి. తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్. హ్యాండ్స్ ముందుకు జరిపి సైడ్కు అంటూ ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనం చేసే బ్రీత్ ఇన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయటం వలన చాలా బాగుంటుంది. హ్యాండ్స్ ముందుకు పెట్టి రొటేట్ చేయాలి. రిస్ట్ రొటేషన్స్, సైడ్ ట్విస్ట్. ఆసనాలు వేసే ముందు ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయటం వలన బాడీ ఆ ఆసనానికి అనువుగా ఉంటుంది. కాళ్ళు ముందుకు చాపి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రొటేషన్స్. అలాగే ఇంకొక సైడ్ రొటేషన్స్. తర్వాత ఒక లెగ్ని చాపి పైకి తీసుకోవాలి. కింద ఆనించకుండా చేయడం వలన బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీగా తయారవుతుంది. సేమ్ ఇలా సైడ్కి తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఆసనాల వలన మనం తర్వాత వేసే ఆసనాలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఫార్వర్డ్ బెండ్. అలాగే సైడ్కి బెండ్ అవుతూ మళ్ళీ ఫార్వర్డ్ బెండ్ అవుతూ ఇంకొక సైడ్కి బెండ్ అవ్వాలి. నుదుటిని నేలకు ఆనించాలి. ఇలా చేయటం వలన బాడీ మొత్తం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. తర్వాత బటర్ఫ్లై ఆసనం. కాళ్ళు ముందుకి పెట్టుకొని 2 చేతుల్ని క్లోజ్ చేసి అంటూ ఉండాలి. ఇలాగే సైడ్ బెండింగ్స్.
కనీసం 10 టైమ్స్ అయినా చేసేలాగా చూడాలి. తర్వాత వక్రాసనం. కుడి కాలుని ఎడమ సైడ్కి పెట్టి ఎడమ చేతితో కుడి కాలుని పట్టుకొని వెనక్కి చూడాలి. బ్రీత్ ఇన్ నార్మల్గా చేయాలి. సేమ్ మళ్ళీ అలాగే లెఫ్ట్ లెగ్ని రైట్ సైడ్ పెట్టాలి. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని పట్టుకోవాలి. తర్వాత నిలబడి మోకాళ్ళతో రొటేట్ చేయాలి. మళ్ళీ ఆపోజిట్ సైడ్. తర్వాత నడుం మీద చేతులు పెట్టుకొని కాలుని ముందుకు పెట్టి రొటేట్ చేస్తూ ఉండాలి. అలాగే ఇంకొక లెగ్తో రొటేషన్స్ చేయాలి. తర్వాత నడుం మీద చేతులు పెట్టుకొని కాళ్ళని పైకి అనాలి. స్కిప్పింగ్ చేసినట్టుగా చేయాలి. ఫస్ట్ ఒక 20 టైమ్స్ స్లోగా చేయాలి. తర్వాత సెకండ్ రౌండ్లో 20 టైమ్స్ ఫాస్ట్గా చేయాలి. బ్రీతింగ్ నార్మల్గా ఉండేలాగా చూసుకోవాలి. అలా 3 రౌండ్స్ అయినా చేయాలి. బ్రీతింగ్ నార్మల్గా పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని సైడ్ నుంచి రైట్ హ్యాండ్ పై నుంచి తీసుకోవాలి. రెండు కలిసేలాగా చూసుకోవాలి. అలాగే నడుము మీద చేతులు పెట్టుకొని బ్యాక్కి వంగాలి. అలానే ఫార్వర్డ్ బెండింగ్. తర్వాత చేతులు పైకి తీసుకొని ఫార్వర్డ్ బెండింగ్. హ్యాండ్స్ రెండుని కలిపి వంగి ఫార్వర్డ్ బెండ్ చేస్తూ చేయాలి. ఇలా చేయటం వలన ఫార్వర్డ్ బాగా బెండ్ అవుతూ ఉంటుంది. డైరెక్ట్గా చేయడం కన్నా కూడా హ్యాండ్స్ని చిన్నగా తీసుకుంటూ ముందుకు ఫార్వర్డ్ చేయాలి. తర్వాత 1 మినిట్ రిలాక్స్ అవ్వాలి. పడుకొని చేతుల్ని వెనక్కి చాపి రైట్ లెగ్ని పైకి లేపాలి. అలాగే లెఫ్ట్ లెగ్, అలాగే రైట్ లెగ్ డౌన్. రైట్ లెగ్తో లెఫ్ట్ హ్యాండ్ని టచ్ చేసేలాగా చేయాలి. అలాగే లెఫ్ట్ లెగ్తో రైట్ హ్యాండ్ని టచ్ చేయాలి. ఆపోజిట్ చేయాలి. నెక్ని కొంచెం పైకైనా లేపొచ్చు, లేదంటే తల నేల మీద ఉంచైనా చేయొచ్చు. ఎవరికైనా సరే మెడ నొప్పి ఇలా ఉన్నప్పుడు తలని నేల మీదే ఉంచి చేయొచ్చు. ఇలాగ 20 టైమ్స్ అయినా చేయాలి. తర్వాత చేతులు సైడ్కి పెట్టి కాళ్ళని సైడ్ ట్విస్టింగ్ లాగా చేయాలి. కాళ్ళు రైట్కి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ హెడ్తో చూడాలి. అలాగే లెఫ్ట్ వెళ్తున్నప్పుడు రైట్ చూడాలి. ఇలా చేయటం వలన నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ కరుగుతుంది. తర్వాత కాళ్ళని పైకి లేపి 90 డిగ్రీస్లో ఉంచి చేతుల్ని నేల మీద ఉంచాలి. మెల్లగా డౌన్ చేయాలి. తర్వాత 45 డిగ్రీలో కాళ్ళని ముంచి మెల్లగా డౌన్ చేయాలి. ఇలా కనీసం 30 సెకండ్స్ అయినా ఉండేలాగా స్టార్ట్ చేసి మినిమం 1 మినిట్ ఉండేలాగా చూసుకుంటే స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది.
చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ ఇది. 45 డిగ్రీస్ కంటే ఎక్కువ లేపకూడదు. అలా చేయడం వలన బాగా కింద పొట్ట ఉంటుంది కదా, అది బాగా కరుగుతుంది. తర్వాత హ్యాండ్స్తో తలని వెనక్కి వాల్చాలి, కాళ్ళని కొంచెం పైకి లేపాలి. తలని మళ్ళీ మోచేతులతోనే తలని కింద పెట్టి నమస్కారం ముద్రలో చేయాలి. కాళ్ళని నేలకి ఆంచకుండా చేయాలి. తల మాత్రమే ఆంతుంది. ఇలా చేయటం వలన థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి చాలా వరకు తగ్గిపోతుంది. మోచేతులతో కొంచెం పైకి లేసి తలను వెనక్కి వాల్చాలి. చేతుల్ని పట్టుకొని ముందుకు అనాలి. తర్వాత 1 మినిట్ అమృతాసనం వేయాలి. తర్వాత కాళ్ళని 90 డిగ్రీస్ తీసుకొచ్చి మళ్ళీ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. ఇది చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ కోసం. ఎవరికైనా నడుము నొప్పి ఉంటే వాళ్ళు కొంచెం స్లోగా చేసుకోండి. ఇలా కనీసం ఒక 20 టైమ్స్ అయినా చేయాలి. ఒక స్ప్రింగ్ లాగా బాడీ మూవ్ అవ్వాలి. ఫార్వర్డ్కి బెండ్ అయినప్పుడు కాలి మడిమెల్ని కానీ కాలి వేళ్ళని కానీ పట్టుకోవడానికి ట్రై చేయాలి. తర్వాత 30 సెకండ్స్ అమృతాసనం వేయాలి. కాళ్ళు ఫార్వర్డ్ చేసుకోవచ్చు, లేదంటే కాళ్ళు మడుచుకొనైనా చేయొచ్చు. తర్వాత సూర్య నమస్కారాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ సూర్య నమస్కారాలు చేయటం వలన దాని బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. రోజుకి కనీసం ఇంక్రీజ్ చేసుకుంటూ చేయాలి. కనీసం 12 లేదంటే 20 అలా రోజు రోజుకి ఇంక్రీజ్ చేసుకుంటూ చేయొచ్చు. ప్రణామాసనం, హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, అశ్వసంచలనాసనం, దండాసనం, సాష్టాంగ నమస్కారం, పర్వతాసనం, అశ్వసంచలనాసనం, పాదహస్తాసనం, హస్త ఉత్తానాసనం, ప్రణామాసనం. ప్రణామాసనం, హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, అశ్వసంచలనాసనం, పర్వతాసనం, సాష్టాంగ నమస్కారం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వసంచలనాసనం, పాదహస్తాసనం, హస్త ఉత్తానాసనం, ప్రణామాసనం. ప్రణామాసనం, హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, అశ్వసంచలనాసనం, పర్వతాసనం, సాష్టాంగ నమస్కారం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వసంచలనాసనం, పాదహస్తాసనం, హస్త ఉత్తానాసనం, ప్రణామాసనం. ప్రణామాసనం, హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, అశ్వసంచలనాసనం, దండాసనం, సాష్టాంగ నమస్కారం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వసంచలనాసనం, పాదహస్తాసనం, ప్రణామాసనం. తర్వాత అమృతాసనం. సర్వే భవంతు సుఖినః.
సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ బాంధవ్య ఓం శాంతి శాంతి